ఏలూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరుపై జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశామని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, అలాగే మరో 1100 కోట్ల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు పెండింగ్, మొత్తం 3900 కోట్ల రూపాయలు పెరిగిపోయినటువంటి బకాయిలు 2019లో దిగిపోతూ 2800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి అదే వరుసలో మధ్యాహ్నం భోజనం బకాయిలు 148 కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాటిని జగనన్న ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాం. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రతి మాటకు కూడా, ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి కార్యక్రమానికి జగనన్న మీద వేసినటువంటి నిందలాగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయలేదు. అలాగే ఇప్పుడు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా పెండింగ్ బకాయిల పైన మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యాఖ్యలు, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మనం ఇవన్నీ కార్యక్రమంలో మరి రేపు ఫిబ్రవరి 5వ తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.